హలో అండి. నేను ఢిల్లీ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మేమంతా కూడా పంజాబ్కి వెళ్ళాము. పంజాబ్లో వాఘా బార్డర్ చూపిస్తున్నాను మీకు. బిఎస్ఎఫ్ చూసారా? ఇదంతా కూడా ఇండియా పాకిస్తాన్ బార్డర్ అండి. మనకి కనబడుతుంది కదా, ఇటువైపు అంతా ఇండియా, అటువైపు అంతా పాకిస్తాన్ అండి. పాకిస్తాన్లో చూడండి అసలు పెద్దగా క్రౌడే లేదు. మన ఇండియా వైపు చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా ఇండియా అండి. మనం ఎన్నో మూవీస్లో చూసాం కదా, ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఎలా అయితే ఉంటుందో ఇదంతా కూడా ఇండియా చూడండి ఎంతమంది క్రౌడ్ వచ్చారో ఈ షో చూడటానికి. సో ప్రతిరోజు ఈ షో జరుగుతుందన్నమాట. ఈ యొక్క మార్నింగ్ ఈవినింగ్ 2 షోలు ఉంటాయండి రోజుకి. సో ఈ రకంగా మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్ మొత్తం మన ఆర్మీ, మన ఫోర్సు అదంతా కూడా ఎలా అయితే ప్లేస్ చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి ఆర్మీ కూడా అలాగే ప్లేస్ చేసి చూపిస్తారు. క్రౌడ్ చూడండి ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఈ షోని చూశారు. మొత్తం చాలా ఫోర్స్తోని, చాలా ఇష్టంతోని మన ఇండియన్ ఆర్మీ అయితే, పోలీసులు అయితే అన్ని రకాలుగా చూపించారనమాట. ఎంతో బాగుంటుందండి, కళ్ళుకి కట్టినట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ షో అయితే. ఎంత పవర్ ఉంటుందో, వాళ్ళు కాళ్ళు ఎంతెంత పైకి లేపి చూపిస్తున్నారంటే పాకిస్తాన్కి. ఒక వార్లో మనకి ఎంతైతే డిఫరెన్సియేషన్స్ ఉంటాయో అది ఇక్కడ మనకి కనబడుతుంది. వాళ్ళు చేసే షోలోనే వాళ్ళు తెలియపరుస్తారు అన్నమాట. మేము గ్రేట్ అంటే మేము గ్రేట్ అని చూపించుకోవడానికి. అలాగే పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చూపిస్తారు. కానీ వాళ్ళ సైడ్ క్రౌడే లేదండి అసలు చూడడానికి వస్తే. మన ఇండియా క్రౌడ్ చూడండి ఎంత ఉత్సాహంగా, ఎంత క్రౌడెడ్గా ఉన్నారు, నిండిపోయి స్టేడియం. అలాగే వాళ్ళది మాత్రం అలా ఖాళీగానే ఉందండి. ఎక్కడ కూడా క్రౌడ్ లేరు, జనం లేరు. అలాగే మనం చేసిన సౌండ్స్, నాయిస్ మన సైడు అసలు బీభత్సంగా ఉంది. చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయండి అక్కడ లైవ్గా చూస్తుంటే. అదంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మనుషులు ప్రతి ఒక్కరూ ఒకసారి వెళ్ళాల్సింది. సో పంజాబ్లో వాఘా బార్డర్కి అయితే వెళ్ళాము. అసలు ఈ ఫ్లాగ్ అండి, మెయిన్ ఫ్లాగ్ అని చూస్తుంటే మనకి ఎక్కడలేని ఎమోషను. అలాగా కళ్ళల్లో వాటర్ వచ్చేస్తుంది. వాటర్ ఐస్ అయిపోయాయి. మా మదరు అందరం కూడా మేము అక్కడికి వెళ్ళాము జరిగింది. మా ఫ్యామిలీ అంతా వెళ్ళటం జరిగింది. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి లేడీస్. అండ్ ఇంకోసారి కూడా ఇంకా వీడియో పెడతాను మీకు. ఇది ఒక లెంత్లో, చాలా పెద్ద లెంత్, షార్ట్గా మీకు పెట్టాను, సరిపోలేదు కాబట్టి ఇంకా మళ్ళీ దీని నెక్స్ట్ వీడియో కూడా పెట్టబోతున్నానండి. మీరంతా చూడండి ఎలా జరుగుతుందో మొత్తం నేను మీకోసం రికార్డ్ చేశాను. ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే, మీరందరూ ఇండియన్ లవర్స్ అయితే తప్పకుండా మనం ఇండియన్స్ అయ్యుండి మన ఇండియా ఫోర్స్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఇదంతా కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో.